జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మొన్నటిదాకా మనం చూసినాం, రైతులు కళ్ళాలలో వడ్లు కొంటలేరని చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. మనందరం కూడా రైతులకు సహాయం చేద్దామని వడ్లు కొనాలని డిమాండ్ చేసినాం. అయినప్పటికీ దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు తరుగు అంటే కడతా తీసుకుంటూ కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టి నానా హింసలు పెట్టి చివరికి అక్కడిక్కడ వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిని గమనించినాం. ఒక పక్క రైతులతో రక్త కన్నీరు పెట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇంకొక పక్క చిన్న రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో, రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ప్రధానంగా ఏదైతే రైతులు పండించేటటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొని దాన్ని మిల్ చేసి మళ్ళీ రేషన్ షాపుల ద్వారా ప్రజలకు ఇచ్చేటటువంటి వ్యవస్థ మన రాష్ట్రంలో కొనసాగుతుంది. అయితే ఈ వ్యవస్థలో రైస్ మిల్లర్స్ ఉంటారు, అట్లానే బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అని పెద్ద రైస్ మిల్లర్స్ ఉంటారు. ఈ బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అనేటోళ్ళు ఒక్కొక్క జిల్లాలో పెద్ద ఎత్తున రైస్ మిల్స్ పెట్టుకొని 100 కోట్ల రూపాయలతోని వ్యాపారం చేసేటటువంటి బడా వ్యాపారవేత్తలు ఉంటారు. వీళ్ళు సంవత్సరం పొడవునా కూడా అన్ని సీజన్స్లో కూడా వడ్లు కొంటూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పెద్ద రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో, 100 కోట్లలో వ్యాపారం చేసేటటువంటి రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో వారు ప్రభుత్వానికి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నా కూడా వారి వైపు వెళ్ళడం లేదు, వారిని అడగడం లేదు. కానీ ఏదైతే ఈ చిన్న రైస్ మిల్లర్స్ ఉంటారో, రైస్ మిల్లర్స్ ఉంటారో వాళ్ళు 10 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు ఎంత అప్పున్నా సరే దొంగల్ని చూసినట్టు వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ రైస్ మిల్స్ మీద పడి ఎంక్వైరీల పేరుతో వాళ్ళని వేధించి ముసుగులేసి వాళ్ళని దొంగలను అరెస్ట్ చేసినట్టు తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు. అట్లా అరెస్టు చేస్తే చిన్న రైస్ మిల్లర్లు బాధపడి ఇబ్బంది పడి కరీంనగర్లో పాపం ఒక ఆడబిడ్డ సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మరి జరుగుతున్న పరిస్థితి ఏంటి, మోసం ఏంటి అని గ్రహించలేకపోతున్నారా, లేకపోతే చూసి చూడనట్టుగా పోతున్నారా నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్రెష్ టెండర్ చూస్తున్నాం మనం. ఇది ఈ మధ్య కాలంలోనే టెండర్ చేయడం జరిగింది. ఇదేంది అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయేటటువంటి సమయంలో గోడౌన్లో ఏదైతే 1,40,000 టన్నుల దొడ్డు బియ్యం ఉన్నదో దానికోసం టెండర్ వేయడం జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు 48 రూపాయలతోని మన ఫిలిప్పీన్స్కు ఆనాడు టెండర్ వేసి అంతకుముందు ఉన్న రైస్ అమ్మిరు. ఇప్పుడున్న ఈ 1,40,000 టన్నుల రైస్ని 21 రూపాయల 70 పైసలకు మాత్రమే టెండర్ తీయడం జరిగింది. టెండర్ డాక్యుమెంట్ చూస్తే ఇంట్లో 24 రూపాయలు అని ఉన్నది. కానీ మళ్ళా కూర్చొని ప్రైవేట్గా దాన్ని మేనేజ్ చేసి 21 రూపీస్ 70 పైసాకి ఒక కరీంనగర్కి సంబంధించినటువంటి పెద్ద రైస్ మిల్లర్ ఏదైతే 100 కోట్లకు పడగలెత్తున్నారో అటువంటి ఒక రైస్ మిల్లర్కి టెండర్ అప్పచెప్పడం జరిగింది. సరే, దీనికి వ్యతిరేకంగా చిన్న రైస్ మిల్లర్స్, ఇతర మాలాంటి వాళ్ళు, కొంచెం కన్సర్న్ సిటిజన్స్ అంతా కోర్టుకు పోయినారు. ఇప్పుడు కోర్టులో ఈ వ్యవహారం పెండింగ్లో ఉన్నా కూడా 10,000 టన్నుల వరకు కూడా ధాన్యాన్ని ఆల్రెడీ లిఫ్ట్ చేయడం జరిగింది. మరి ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? స్టీఫెన్ రవీంద్ర గారు ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లల్ని కర్రలతో కొట్టి ఇబ్బంది పెట్టినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు ఇవాళ కమిషనర్గా ఉన్నారు పీడిఎస్కి. ఆయనకు అర్థమయ్యే లోపలనే సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సర కాలం లోపల ఈ 1,40,000 టన్నులు గోడౌన్లో ఉంటే తీవ్రమైన నష్టం జరిగింది. దాదాపు 100 కోట్లు వాళ్ళు రైస్ మిల్లులకు వీటికి రెంట్లు కట్టడానికి సరిపోయింది. ఇంకొక 50 కోట్లు ఇంట్రెస్ట్కి పోయింది. అంటే ఈ 300 కోట్లతో ఈ రైస్ అమ్మితే కూడా మిగిలేదు ఏమీ లేదు ప్రభుత్వానికి. నేను ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఎవరైతే చిన్న రైస్ మిల్లర్స్, రైస్ మిల్లర్స్ డిఫాల్టర్స్ ఉన్నారో మీరు 21 రూపాయి 70 పైసలు వాళ్ళకే ఆఫర్ ఇవ్వండి. వాళ్ళే అప్పులు కడతారు కదా. వాళ్ళు ఇప్పుడు చచ్చిపోతూ ఉన్నారు కదా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా, మొత్తం రైస్ మిల్లులు మూసుకుపోయే పరిస్థితి ఉంది కదా, వాళ్ళకు ఆఫర్ ఇవ్వండి. మీరు చిన్న వాళ్ళని వదిలిపెట్టి పెద్ద వాళ్ళని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక పెద్ద రైస్ మిల్లర్ నల్గొండకు సంబంధించిన ఆయన ఆల్రెడీ ఆయన 600-700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బాకీ ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు ఇంకో కొత్త రైస్ మిల్లుకి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం, వర్గాల్లో పర్మిషన్ ఇచ్చింది. ఆయనకు మళ్ళీ 300 కోట్ల రైస్ కూడా ఇచ్చింది. ఎట్లా ఇస్తారు మీరు? చిన్న రైస్ మిల్లర్స్ డిఫాల్టర్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా రైస్? ఫిజికల్ వెరిఫికేషన్ పేర్లతో వాళ్ళని వేధిస్తలేరా, సతాయిస్తలేరా? ఈ అంశాలన్నీ పక్కకు పెట్టి ప్రజలు గమనిస్తలేరు, ప్రతిపక్షాలు గమనిస్తలేరు అని మీరు అనుకుంటే తప్పు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ పెద్ద రైస్ మిల్లర్స్ అందరితో వాళ్ళు మిలాఖత్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతలేరు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేట్ శక్తిగా తెలంగాణ రక్షణ సేన వచ్చింది. మేము చిన్న వాళ్ళ తరఫునే ఉంటాం, చిన్న రైస్ మిల్లర్స్ తరఫునే మాట్లాడుతున్నాం, చాలా బలంగా చెప్తా ఉన్నాం. మీరు కనుక పెద్ద రైస్ మిల్లర్స్ దగ్గర ఏదైతే 4,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయో వాటిని వసూలు చేయండి. చిన్న రైస్ మిల్లర్స్కు 1 టైం సెటిల్మెంట్ ఆఫర్ ఇవ్వండి. ఏదైతే 21.7 ఇస్తున్నారో ఇంకేది ఇస్తున్నారో వాళ్ళని బతికించండి. చిన్న రైస్ మిల్లర్స్ చిన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు, ఊర్లలో కాపాడుకుంటారు, ప్రజల్ని, రైతుల్ని కాపాడుకుంటారు. వీళ్ళ లెక్క మోసం చేయరు. ఈ కడత తీసిండ్రు ఈ సీజన్లో ఏదైతే 10 కిలోలు చేసిరో ఇది కూడా పెద్ద రైస్ మిల్లర్స్ల ఆధ్వర్యంలో జరిగిన 2,000 కోట్ల స్కామ్. దాన్ని కూడా బయటికి తీయాలి మీరు. ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి.
పీడిఎస్ సిస్టమ్ని మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కంప్లీట్గా యావత్ ఈ సిస్టమ్ నాశనం అయిపోతూ ఉన్నది. దీన్ని ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రద్ధ పెట్టాలి. మీరు పెద్ద రైస్ మిల్లర్లకు భయపడకండి, వాళ్ళు మీ కార్యాలను ఎక్కి తిరుగుతురని తెలుస్తుంది. అది మంచి మెసేజ్ పోతలేదు సమాజానికి. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలని చెప్పి తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పరిష్కారం చేయకపోతే ఈ పెద్ద రైస్ మిల్లర్లందరూ పేరున ఎక్కడ ఉంటారో కూడా మాకు తెలుసు. ఎప్పుడంటప్పుడు పోదాం, టీఆర్ఎస్ వాళ్ళం వస్తాము, ప్రభుత్వ అధికారులు రండి. 4 సీజన్ల బియ్యం ఒక్కొక్కరి దగ్గర, 4 సీజన్ల వడ్లు ఒక్కొక్కరి దగ్గర ఉండాలి. లేదనుకోండి, లెక్కదేలేదనుకోండి, మరి వీళ్ళ మీద పెట్టే పీడీ యాక్ట్లు కేసులు వాళ్ళ మీద కూడా పెట్టండి. ఎందుకంటే 15 లక్షల టన్నుల ధాన్యం ఉండాల్సిన దగ్గర 5 లక్షల టన్నులు కూడా లేవని మీ కమిషనరే రిపోర్ట్ ఇచ్చిండు. మరి ఛాలెంజ్ చేస్తాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు మినిస్టర్ కదా, మీరు ఎటంటే అటు పోదాం, ఏ జిల్లా కంటే ఆ జిల్లాకు పోదాం, నేను వస్తా, మీరు కూడా రండి. వాళ్ళ దగ్గర కనుక ఆ వడ్లు దొరకకపోతే ఏదైతే చిన్న వాళ్ళ మీద, చిన్న రైస్ మిల్లర్స్ మీద కేసులు పెడుతున్నారో పెద్దవాళ్ళ మీద కూడా పెట్టండి. ఒక దళితుడు అండి పాపం, ఆయన రైస్ మిల్ పెట్టుకున్నాడు, ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టిరు. మరి మీకు ధైర్యం ఉంటే పెద్దోళ్ళ మీద పెట్టండి. మా నిజామాబాద్లో కూడా ఒక ఆయన ఉన్నాడు, ఇట్లా పెద్ద మనిషి, ఎన్నో ఏళ్ళకెళ్ళి రైస్ మిల్ దాంట్లో ఉన్నాడు, ఆయన కూడా ఇదే మోసం చేస్తున్నాడు. సో ఈ పెద్ద రైస్ మిల్లర్ల దందాను ఇమీడియట్గా ప్రభుత్వం ఆపాలే. ఈ పీడిఎస్ రైస్ ఏదైతుందో ఇప్పటికన్నా మీరు ఫిలిపీన్స్ కమ్మండి, కనీసం అంతకో ఇంతకో ఇప్పుడు తుట్టిపోకుండా గవర్నమెంట్కి నష్టం రాకుండా ఉంటుంది. అల్టిమేట్గా ప్రజల సొమ్ము కాపాడబడాలి, ప్రజలకు మీరు మంచి రైస్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.